ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని భూలోకంలో భస్మాసురుడైన బ్రహ్మ రాక్షసుడు శివుడి కోసమై ఘోర తపస్సు చేయసాగాడు. ఒంటికాలిపై నిలబడి ఘోర తపస్సు చేయసాగాడు. ఆ భస్మాసురుని తపస్సుకు 3 లోకాలు పిక్కటిల్లాయి. అది చూసిన శివుడు కైలాసం నుంచి భూలోకానికి బయలుదేరాడు. అలా బయలుదేరిన శివుని పార్వతి ఇలా అడగసాగింది, నాదా ఎక్కడికి బయలుదేరారు మీరు అని అడగగా శివుడు ఇలాగంటాడు, నా భక్తుడైన భస్మాసురుడు నా కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. తన తపస్సుకు మెచ్చి నేను వరమునివ్వటానికి భూలోకం బయలుదేరాను పార్వతి అని చెప్తాడు. అది విన్న పార్వతీదేవి, వద్దు నాదా, రాక్షసులకి వరము ఇచ్చి మనమే ఆపదలో పడతాము, వద్దు నాదా అని చెప్పి మొత్తుకుంటుంది. అయినా వినకుండా శివుడు భస్మాసురుడికై భూలోకానికి చేరతాడు. ఇలా భస్మాసురుడి కోసం భూలోకానికి వచ్చిన శివుడు నాయన భస్మాసురుడు అని పిలవగా భస్మాసురుడు అప్పటికే ఘోర తపస్సులో ఉండటం వల్ల లేగవాడు. మళ్ళీ ఇంకోసారి పిలుస్తాడు, నాయన భస్మాసురుడా అని. కళ్ళు తెరిచిన భస్మాసురుడు ఇలాగంటాడు, శివయ్య వచ్చావా తండ్రి అని చెప్పి నమస్కరిస్తాడు. అప్పుడు శివుడు భస్మాసురుడిని ఇలాగ అడుగుతాడు, ఏం వరం కావాలో కోరుకో భస్మాసురుడా అని అడుగుతాడు. అప్పుడు భస్మాసురుడు, నాకు చావు లేకుండా వరం ఇయ్యి నాయనా అని అంటాడు. అప్పుడు శివుడు, చావు లేకుండా ఏ జీవి ఉండదు భస్మాసురుడా, అది కాకుండా ఇంకో వరం ఏదైనా కోరుకో అని అంటాడు. అప్పుడు భస్మాసురుడు, నేను ఎవరి తల మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోయేలా చూడు శివుడయా అని చెప్పి కోరుకుంటాడు. తదాస్తు అంటాడు శివుడు. అప్పుడు భస్మాసురుడు చుట్టూరు చూస్తాడు, ఎక్కడ ఎవ్వరు కనిపించడు. అప్పుడు శివుడు భస్మాసురుడిని ఇలాగ అడుగుతాడు, ఏమైంది భస్మాసురుడా చుట్టూరు చూస్తున్నావు అని చెప్పి అడగగా అప్పుడు భస్మాసురుడు, మీరు నిజంగానే వరం ఇచ్చారో లేదో ఎలా తెలుస్తుంది నాకు, ఎవరి మీదైనా పెట్టి చూద్దామని చూస్తే ఎవరు కనిపించట్లేదు, మీ మీద ఒకసారి పెట్టి చూస్తానని చెప్పి హహహా హహహా అని చెప్పి నవ్వుకుంటా శివుడి వైపు పరిగెత్తుకొస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు కూడా పరిగెత్తుతా ఇలాగనసాగుతాడు, ఆగమంటే ఆగమేంటి భస్మాసుడా, నువ్వు ఆగమంటే ఆగమేంటి భస్మాసుడా, ఆగమంటే ఆగమేంటి శంకరా, నువ్వు ఆగమంటే ఆగవేంటి శంకరా అని చెప్పి భస్మాసురుడు, శివుడేమో ఆగయ్య భస్మాసురుడు అని శివుడు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇలా పరిగెత్తుతాడు. భస్మాసుడు ఇలా సాగుతాడు, ఆగమంటే ఆగమేంటి శంకరా, నువ్వు ఆగమంటే ఆగమేంటి శంకరా, ఆగనంటే ఆగనయ్య భస్మాసుర, నేనాగనంటే ఆగనయ్య భస్మాసుర అని చెప్పి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇలా పరిగెత్తసాగుతారు. ఇలా కొంచెం దూరం వెళ్ళంగానే నారద మహాముని భస్మాసురుడిని ఆపటానికి చూస్తాడు. కానీ భస్మాసురుడు ఆగడు. కానీ శివుడి దగ్గరికి వెళ్ళి, ఏమైందయ్యా అని చెప్పి ఇలాగ అడగసాగాడు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, కైలాసం వదిలావు భూలోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పెడచెవిన పెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా అని చెప్పి అడగగా శివుడు జరిగిన వృత్తాంతమంతా నారద మునీంద్ర వర్యులకి చెప్తాడు. అప్పుడు శివుడు నారదుతో ఇలాగంటాడు, అపాయములో ఉన్నాను ఉపాయము చెప్పవయ్య, అపాయములో ఉన్నాను ఉపాయము చెప్పవయ్య, ఉపాయము చెప్పవయ్య నారద, మంచి ఉపాయము చెప్పవయ్య నారద అని చెప్పి అడగగా నారదుడు శివుడితో ఇలాగనసాగాడు, ఉపాయము ఉన్నవాడు అపాయము లేనివాడు, ఉపాయము ఉన్నవాడు అపాయము లేనివాడు, విష్ణుమూర్తి ఒక్కనేను శంకరా, నువ్వు విష్ణులోకమెల్లవయ్య శంకరా అని చెప్పగా పరుగున శివుడు విష్ణులోకానికి బయలుదేరతాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుని చూసి ఇలా కొనసాగుతాడు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, కైలాసం వదిలావు విష్ణులోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పెడచెవిన పెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా అని అడగగా శంకరుడు జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి వస్తున్న భస్మాసురుడిని రంజింపజేస్తూ మోహిస్తూ ఉంటాడు. అప్పుడు భస్మాసురుడు మోహితవరుడై మోహిని రూపంలో విష్ణుమూర్తితో చూస్తూ ఉంటాడు. అప్పుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి భస్మాసురుడితో ఇలాగంటాడు,
ఓ భస్మాసురుడా, నాతో పాటు నువ్వు నృత్యం చేయగలవా అని అంటాడు. ఓ ఎందుకు చేయలేను అంటాడు భస్మాసురుడు. ఇద్దరు పోటాపోటీగా నాట్యం చేయసాగుతారు. ఇలాగా శివాయ తాండవ భవాయ తాండవ, శివాయ తాండవ భవాయ తాండవ, ఆనంద తాండవ నటరాజ, ఆనంద తాండవ నటరాజ, నటరాజ నటరాజ, నర్తన సుందర నటరాజ, శివరాజా శివరాజా, శివ పార్వతి ప్రియ శివరాజా, శ్రీశైల నిలయ శ్రీతజన పూజ, శ్రీశైల నిలయ శ్రీతజన పూజ, గంగాధర హర నందీశ్వర, గంగాధర హర నందీశ్వర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర, గంగాధర గంగాధర హర హర గంగాధర అని చెప్పి ఇలా పోటాపోటీగా భస్మాసురుడు అను మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పోటాపోటీగా నాట్యం చేయసాగుతారు. నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తలపై చేయి పెట్టగా వరమును మరిచిన భస్మాసురుడు తను కూడా మోహిని వలె తలపై చేయి పెట్టుకొని భస్మమైపోతాడు. ఇలాగా మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి శివుణ్ణి భస్మాసురుని బారి నుంచి కాపాడుతాడు. ఇది భస్మాసురుని శివుని కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.